హాయ్ అందరికీ వెల్కమ్ టు బెటా వరల్డ్. ఇవాళ ఫ్రాక్ బిట్ వల్ల యూజెస్ అండ్ ఇది ఎలా గ్రేవ్ చేసుకోవాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రాక్ బిట్ వచ్చేసి ఫ్లోటింగ్ టైప్ ప్లాంట్. ఫ్రాక్ బిట్ అండ్ డక్వీడ్ ఈజ్ వెరీ ఈజీ టు గ్రో అనమాట. వీటికి జస్ట్ లైట్ ఉంటే చాలు అండ్ లైట్ ఈజ్ కంపల్సరీ అనమాట. లైట్ లేకపోతే ప్రొపగేట్ కాలేవి ఇవి. అయితే మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈ ఫ్రాక్ బిట్ వల్ల ఇది వాటర్లో ఉన్న ఎక్సెస్ న్యూట్రియంట్స్, పొల్యూటన్స్ అండ్ నైట్రేట్స్ ఏవైతే ఉంటో అవి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఈ నైట్రేట్స్ ఏంటి అంటే ఆల్గే పెరగడానికి మేజర్ రీజన్ అనమాట. అవి కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ప్లాంట్ అయితే ఫుల్గా గ్రో అవుతుంది. మనకి వాటర్ కూడా కండిషన్ చేస్తుంది అనమాట. అండ్ ఇది ఏంటి అంటే సరౌండింగ్స్లో ఉన్న CO2 అనేది అబ్జర్వ్ చేసుకొని వాటర్ని ఆక్సిజనేట్ చేస్తుంది. ఫిషెస్కి చాలా యూస్ఫుల్ అనమాట. ఇది లోటస్ పాండ్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఫిషెస్ వచ్చేసి మనం ట్రాపికల్ గోల్డ్ ఫిష్ కానివ్వండి, ఒరాండో గోల్డ్ కానివ్వండి, ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్కి మనం బ్రీడింగ్కి యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫిషెస్ని జీబ్రాసే కానివ్వండి, టెట్రాసే కానివ్వండి, ఇలా వేరే ఫిషెస్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర 1 or 2 పీసెస్ ఉన్న ఆక్వేరియంలో వేసి లైట్ కంటిన్యూస్ పెట్టారనుకోండి, తొందరగా ఆక్వేరియం అంతా ఈజీగా ప్రొపగేట్ అవుతుంది అనమాట. అండ్ ఫిషెస్ కూడా హెల్తీగా ఉంటాయి.